వచ్చినప్పుడు మళ్లీ ఓటే హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడైనా సరే సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఈ పొలాలకు పోయే రోడ్లన్నీ వేయించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను 3,000 రూపాయలు మీకు అందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చి మళ్లీ హామీ ఇస్తున్నా. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అంతేకాదు సంవత్సరం 4 లక్షల మందికి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా. తమ్ముళ్ళు అడుగుతున్నా, జాబు రావాలంటే ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇస్తాం. ఎక్కడన్నా కొన్ని బయటకు పోకపోతే అదనంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వాణిజ్య పంటలు పండిస్తాం. మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. అన్నిటికీ ఒక మార్కెట్ యార్డ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలో చేస్తాం. ఇక్కడనే విమానాశ్రయం 100 కోట్ల రూపాయలు మళ్ళా దాన్ని కడతాం. కట్టి మీరు ప్రయాణానికి వెళ్లాలన్నా లేకపోతే కార్గో పెట్టి